Hare Krishna Mataji and Prabhuji, Dandat Pranam. Thank you so much for joining today morning session. So before starting the class, ఏం క్లాస్ అనుకున్నాం మాతాజీ and Prabhuji వాళ్ళ టాపిక్ చూసారా? కృష్ణుడితో కృష్ణుడిని మనం ఎలా ఎలా కృష్ణుడి మాట్లాడాలి, మాటతో ఎలా మాట్లాడాలి, కృష్ణుడి ఎలా మాటలు వినాలి? మనం ఎలా వినాలి. హరి హరి బోల్. సో అసలు అది టాపిక్ వినంగానే ఏమనిపించింది మాతాజీ and Prabhuji మీకు? కృష్ణుడు మనతో మాట్లాడు కదా. ఇంకా మనం కృష్ణుడితో మాట్లాడడమే కాకుండా కృష్ణుడు విన్నది కూడా చెప్పింది కూడా మనం వినగలుగుతామా? కృష్ణుడు ఏం చెప్పడు కదా మాతాజీ, మనం అనుకోవడమే. పుస్తకాల ద్వారా వింటాము. పుస్తకాల ద్వారా రెసిప్రొకేషన్ మనం అంటూ ఉంటాం కదా, మనం గనక మాట్లాడితే కృష్ణ ఏదో ఒక రూపంలో నోరు తెరిచి మాట్లాడవసరం లేదు, కానీ ఆయన చేతల ద్వారా చేసే ఆ ప్రయత్నము లేదా చెప్పడానికి చేసే విధానం ఏదైతే ఉంటుందో అది మనం వినగలగాలి. దాని గురించి ఇవాళ క్లాస్లో డిస్కస్ చేద్దాం మాతాజీ అండ్ ప్రభుజీస్. సో నాకు తెలిసింది, నేను విన్నది ఈ క్లాస్ రిఫరెన్స్ వచ్చేసి వ్రజవిహారీ దాస్ ప్రభుజీ క్లాస్ నుంచి నేను రిఫరెన్స్ తీసుకొని ఈ క్లాస్ చెప్తున్నాను. సో బిఫోర్ ఐ స్టార్ట్ ద క్లాస్, ఐ వుడ్ లైక్ టు టేక్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది వైష్ణవాస్ అండ్ ద గురుస్. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. శ్రీ గౌర్నికాయ की जय, శ్రీ రాధా మదన్ మోహన్ की जय, శ్రీల ప్రభుపాద की जय, శ్రీల గురుదేవ్ की जय. నికాయ గౌర్ హరి హరి బోల్. సో ఇవాళ మనం క్లాస్లో 3 విషయాలు డిస్కస్ చేద్దాం మాతాజీ అండ్ ప్రభుజీ. ఒకటి, మనము కృష్ణతో మాట్లాడవచ్చునా, ఎలా మాట్లాడితే ఎలా మాట్లాడగలము. రెండవది, మనము కృష్ణ చెప్పింది వినగలుగుతామా, ఎలా వినగలుగుతాము. ఇవి 2 తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడచ్చు, పైగా తిరిగి వినొచ్చు అని తెలుసుకున్న తర్వాత అట్లాంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుందాం జరిగినవి ఏంటి అనేది. కాకపోతే ఈ క్లాస్ వినేటప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, ముందు మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఉంది. ఏంటి అంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే మనం జీవనం సాగిస్తున్నామో ఈ భౌతిక ప్రపంచంలో మనము దేవుడు ఏ లోకానికి చెందిన వాళ్ళు? భౌతిక ప్రపంచానిక? ఆధ్యాత్మిక ప్రపంచానికి. కాబట్టి మనము భౌతిక ప్రపంచంలో జీవనం సాగిస్తూ భౌతిక ప్రపంచానికి మరియు ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏలే ఏకైక దేవుడైన శ్రీకృష్ణుడు, దేవాది దేవుడు, ఆయనని అర్థం చేసుకోవడం నిజంగానే సాధ్యమేనా? మనకి ఉన్నవే ఫస్ట్ ఆఫ్ ఆల్ అపూర్ణ ఇంద్రియాలు, అవునా కాదా మాతాజీ ప్రభుజీ? మనకున్న ఇంద్రియాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయా? అసంపూర్ణ ఇంద్రియాలు ఉన్నాయి. అది కాక మనకి నిరంతరం కూడా మన మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము, ఈ 3 మనల్ని ఎల్లవేళలా మనం చేసే ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అవుతాయా అవవా? మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారం ఒకవైపు అయితే మనము స్థూల శరీరము సూక్ష్మ శరీరం అని మాట్లాడతాం, అవునా కాదా? అవును మాతాజీ. సో స్థూల శరీరం అనగానే మనం ఏం మాట్లాడతాం? ఇవే కదా, మనస్సు, బుద్ధి, అహంకారం. వీటికి మించి సూక్ష్మమైనది ఏముంది మనకి? ఆత్మ. సో ఈ 4 వల్ల ఈ 4 యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, మనకి ఇన్ కేస్ దేవుడు మాట్లాడినా మనకి చెప్తున్నా మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది పక్కన పెట్టండి. ఆయన చెప్పేది వినటానికి అసలు మనకున్న ఈ అపూర్ణ ఇంద్రియాల వల్ల సాధ్యమే కాదు. ఎందుకు అంటే ఈ అపూర్ణ ఇంద్రియాలు మనకి కొంతవరకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లవాడిని తీసుకుందాం అనుకోండి, పెద్దవాళ్ళకి చెప్పే విషయాలు చిన్నపిల్లలకి చెబితే అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకని అర్థం కాదు మాతాజీ ప్రభు? పరిపక్వత అంటాం. అదే వాళ్ళకున్న బుద్ధి లేదా వాళ్ళకున్న మైండ్ మెచ్యూరిటీ అని అంటాం, పరిపక్వత చెందడం అని అంటాం కదా మాతాజీ ప్రభుజీ. ఆ పరిపక్వత లేనందువల్ల పెద్దలు చెప్పే మాటలు చిన్నపిల్లలకి అర్థం కావు. కానీ మరి పెద్దవాళ్ళమైన మనకంటే ఎన్నిటికంటే టాప్ మోస్ట్, అన్నిటికంటే పైన ఉండేది ఎవరు? దేవాది దేవుడు. ఆ దేవాది దేవుడికి మనం ఎలా చెప్తున్నాం అనేది పక్కన పెట్టండి. ఆయన చెప్పింది వినాలి అంటే మనకి ఈ బుద్ధి సరిపోదు. అంటే ఇప్పుడు ఎవరన్నా మనం ఉందాం అనుకోండి, నేను ఇప్పుడు ఏదో ఒక మాతాజీతో, సరోజా మాతాజీ మనం ఒక రోజు ఒక దగ్గర కలుద్దాం అని చెప్పా, ఇక అంతే. ఎలా కలుద్దాము, ఎప్పుడు కలుద్దాము, ఏ సమయానికి కలుద్దాం అనేది నేను చెప్పలేదు. అప్పుడు మీకు డౌట్స్ రావచ్చా లేదా? అడుగుతాం మాతాజీ.
అంటే ఏంటంటే ఈ మనస్సు బుద్ధి ఏం చేస్తాయంటే ఏదన్నా ఒక విషయం వినంగానే మన మనలో మనకి పని స్టార్ట్ అవుతుంది. ఏంటి? మన ఆలోచనలు. అవునా కాదా? మాటలు ఒకలా ఉన్నా సరే, ఒక మాట నేను చెప్పా. ఆ మాటకి వెనకాల ఏం జరుగుతుంది మీకు? ఆలోచనల ప్రవాహం వస్తుంది. అవునా కాదా? అవును అది మాతాజీ. అస్సలు చూడలేదు. నాకు క్లాస్ రావడానికే బాధ అనిపిస్తుంది. సార్ న్యాయం చేయలేదు. హరే కృష్ణ. సో ఏదైనా ఒక మాట చెప్పంగానే మనకి మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆలోచన పరంపర దాని మీదకి దాడి చేసినట్టు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ విషయం గురించి మాట్లాడదాం. మనము కృష్ణతో ఎలా మాట్లాడాలి? ప్రతిరోజు మనం మాతాజీ అంటాం. కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టండి మాతాజీ. కొంచెం సౌండ్ పెంచండి మాతాజీ. ప్రభుజీ హరే ఇప్పుడు కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు క్లియర్ ఉందా మాతాజీ ప్రభుజీ? ఉమ్. ఉంది మాతాజీ. ఓకే. సో మనం ఫస్ట్ మాటకి వద్దాం ఇవాళ. మనము కృష్ణతో ఎలా మాట్లాడాలి? సో జనరల్ గా ఇప్పుడు మాట్లాడడం అనేటప్పటికి మనకి రెండు రకాలుగా వస్తుంది. చాలా మంది అంటారు, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని వచ్చి పలకరించారనుకోండి, వాళ్ళు మాట్లాడే మాట విధానం మీకు అనిపిస్తుంది మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా లేక పై పైన మాట్లాడుతున్నారా అని. అవునా కదా మాతాజీ ప్రభుజీ? అవును మాతాజీ, తెలిసిపోతుంది మాతాజీ. అదే విధంగా మనము కృష్ణతో, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఒక జీవి ఇంకొక జీవితో సంభాషించేటప్పుడే ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచనలతో పాటు తన మాట ఏకీభవిస్తే మనకి సంపూర్ణంగా అని అనిపిస్తుంది. లేదు అనుకోండి అసంపూర్ణమే. ఏదో పై పైన మాట్లాడుతున్నారులే, పై పైన పిలుస్తున్నారులే. బాగున్నారా అంటే బాగున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని లేదా నన్ను ఎవరన్నా అడిగారు అనుకోండి, మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను మాతాజీ అంట. కానీ అది నా మాట. కానీ నా ఆలోచన ఎట్లా ఉంటుంది లోపల? ఇవి అడిగిందిలే. వీళ్ళు నిజంగానే నన్ను బాగున్నారా అని అడిగినారా లేదా అని చెప్పే ఆలోచన వస్తుంది మాతాజీ. ఆలోచన ఒకటి ఉంటుంది. నేను బాగున్నానా లేదా అనేది నాకు అంతరంగంలో నాకు తెలుస్తుంది. నా మనసులో నాకు తెలుస్తుంది. నేను నిజంగా ఆనందంగానే ఉన్నానా లేదా అని. అవునా కాదు? అవును ఇప్పుడు మాతాజీ. ఎవరైనా ఏదైనా చెప్తారు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నా అంటే నా మాటల్ని మీరు వినగలుగుతున్నారు కానీ నా ఆలోచనలు మీరు లోపల. వినలేకపోతున్నారు కదా. నేను అవును మాట్లాడుతున్నా మాతాజీ. కానీ నా ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేవి మీకు తెలియదు. లేదు మాతాజీ. అవును మాతాజీ. కృష్ణ ఏం ఆలోచిస్తారంటే, మనము కృష్ణ నాకు అది కావాలి, కృష్ణ నేను నీ భక్తిలో ఉండాలి, నీకే ఎప్పుడు సేవ చేసుకోవాలని మనం ఇలాగా అంటూ ఉంటాం. రాను రాను ఏమవుతుంది అంటే మనం మర్చిపోతాం. ఇవి ఏంటి మనకు అలవాటుగా మనసులో నుంచి రాకుండా కేవలం పెదవుల పై నుంచి కేవలం మాటల రూపేణా వస్తాయి. మన ఆలోచనలు మాటల రూపంలో రానప్పుడు మన ఆలోచన ఏంటి అనేది ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆ పక్కన జీవే కనిపెట్టగలుగుతున్నారు. మనం మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నామా, మనస్ఫూర్తిగా అడగగలుగుతున్నామా లేదా అనేది. అంటే మన ఆలోచనలు ఏ విధంగా నడుస్తున్నాయో అదే విధంగా నేను మాట మాట్లాడుతున్నానా లేదా. సో కృష్ణ పరమాత్మల వారు ఏం వింటారు? మాటలు వింటారా, ఆలోచనలు వింటారా? ఆలోచనలతో కూడిన మాటలను వింటారు ఆలోచన మాతాజీ. ఉంటేనే కదా మాతాజీ మనం ఆలోచన మాట్లాడగలిగేది. అసలు ఆ ఆలోచన, అందుకనే మనకి ప్రభుజీస్ వాళ్ళందరూ, మన సీనియర్ వైష్ణవాస్ అందరూ ఏం చెప్తూ ఉంటారు, ఏదైతే అడుగుతున్నావో అడుగుతున్న దాంట్లో తప్పు లేదు, కానీ దాని వెనకాల కారణం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? మన ఆలోచనల మీద డిపెండ్ అవుతుంది. మనం ఏది కావాలనుకుంటున్నామో అదే కదా అడుగుతాము. అది భౌతికంగా కావచ్చు లేదా ఆధ్యాత్మికంగా కావచ్చు. కొంతమంది కొత్తగా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఎవరైతే చక్కగా భక్తి చేస్తూ ఉంటున్నారో ఆధ్యాత్మిక పదం రీచ్ అవ్వడానికి వాళ్ళని నేను ఎప్పుడు అనట్లే. ఎవరైతే కొత్తగా వస్తారో, లేదు అంటే కొంతకాలం అయిన తర్వాత మనకే అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. నేను విన్నాను కాబట్టి చెప్తున్నా, అందరినీ అనట్లేదు. కొంతకాలం మనం భక్తిలో ఉన్నాక మనకు అన్ని కూడా అలవాటు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం రోజు మంగళాచరణం చేస్తున్నాం. అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో అది ఫస్ట్ లో మనం జాగ్రత్తగా చదువుతాం. ఎందుకని? మనకు అలవాటు ఉండదు కాబట్టి. ఆ పదాలు అనేవి తప్పుపోకుండా ఉండాలి అని మన చేతన, ఆలోచన, మాట రెండూ కూడా ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మీద బాగా శ్రద్ధ పెడతాం. అవునా కదా? అవును మాతాజీ. కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి కళ్ళు మూసుకొనైనా చెప్పగలుగుతాం. అవునా? అలాంటప్పుడు మాట తడబడదు. కానీ ఆలోచన ఇంటర్ఫేర్ అయితే, మధ్యలో దాన్ని గనక ఆపితే మన ఆలోచన, ఖచ్చితంగా మాట తడబడుతుంది. అవునా కాదా? అంటే అదే అంటున్నారు అనమాట. మనము ఏదైతే ఎలా అయితే మాట్లాడుతున్నామో ఒక జీవితో మాట్లాడుతున్నట్టు కాదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మల వారు ఏది ఆలోచిస్తారంటే మన ఆలోచనలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఆలోచన
మనకి ఎలా కలుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పొద్దున్నే నా పనులన్నీ అవజేసేసుకొని మొత్తం ఇంట్లో చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయి. నేను కూడా స్నానం చేశాను. శుభ్రంగా మంచిగా ఉన్నాను. వెంటనే ఏమనిపిస్తుంది? అయ్యో! జనరల్ గా మనం అప్పుడేమొస్తుంది? నేను నెక్స్ట్ ఇంకేదైనా పని చేయొచ్చు. అదే నేను భక్తి మార్గంలో ఉన్నాననుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం మాతాజీ ప్రభుజీ? ఇప్పుడు నాకు క్లాస్ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. జపం క్లాస్ చేయటానికి వినాలి, క్లాస్ మాతాజీ. వినాలి. జపం చేయొచ్చు. లేదు నేను రెడీ అయ్యాను అని చెప్తున్నా. ఇంట్లో పనులేమీ లేవు. సో ఖచ్చితంగా దగ్గరున్న దేవాలయానికి వెళ్ళాలని అనుకుంటాం. వెళ్ళొచ్చు. అవునా కదా మాతాజీ? అంటే పోనీ క్లాస్ అవును వినాలని మాతాజీ. గాని, జపం చేయాలని గాని, లేదా దేవాలయానికి వెళ్ళాలని గాని, ఇవన్నీ కూడా మనకి ముందు ఏంటి? ఫస్ట్ ఆలోచన రావడం వల్ల మీరు పనులు చేయలేదు. కొన్నిసార్లు పనులు అయిపోయిన తర్వాత కూడా ఆలోచన వస్తుంది. పనులు చేసేటప్పుడు కూడా ఇది అయిపోతే వెంటనే లోపల ఆలోచన అనేది వస్తుంది మనకి. అవునా కదా? ఆ ఆలోచన మనకి చేతన రూపంలో ఉంటుంది. అంటే మీకు ఆలోచన కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? మన భావం మీద. మనస్సు. అవునా కాదా? ఆలోచన, అవును. భావన రెండు కూడా చాలా డిఫరెంట్ పదాలు. ఆలోచనలు అంటే ఏంటి? మనకి వచ్చేవి. ఏం చేయాలి, ఎలా ఉండేవి అని. మరి భావన? దానికి సంబంధించి ఆలోచనకు సంబంధించి సంబంధించి భావన చేయడం ఆలోచన మాతాజీ. రావడానికి మనకు ఒక భావం ఉండబట్టే కదా ఆలోచన వస్తుంది. అవును మాతాజీ. అవునా మాధ? సో ఇప్పుడు నాకు ఒక సందేహం ఉంది. చెప్పండి అందరూ. ముందు ఆలోచన వస్తుందా లేక భావన వస్తుందా? ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి భావన వచ్చిన తర్వాతనే ఆ భావన లేకుండా ఆలోచన రాదు. ఆలోచన లేకుండా ఆలోచన భావన లేకుండా. రాదు. సో రెండు అనేది లింక్ అన్నమాట. అంటే ఆలోచన వస్తే భావన వస్తుంది, భావన వస్తే మళ్ళీ ఆలోచన వస్తుంది. ఇదేంటంటే నెవర్ ఎండింగ్ లూప్ అనమాట. అదొక చక్రం లాంటిది అనమాట. అంటే ఏంటి? ఎప్పుడు ఆలోచనే రాదు, అలా అని భావనే ఎప్పుడు ఉండదు, భావన కూడా ఉండదు. ఇంకా భావన కొన్ని సార్లు మన భావోద్వేగాలతో లింక్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఈ భావన అనేది ఏంటి? మన వైపు ఎవరైనా ప్రేమ చూపించారనుకోండి, మనకి చెప్పకుండానే ప్రేమ భావం పెరుగుతుంది. అవునా కదా? మన మీద ఎవరైనా ప్రేమ చూపిస్తే మనం చాలా మనకి సంతోషపడతాం. అవునా? ఎవరైనా తిట్టంగానే కోపం వస్తుంది. కానీ ఫస్ట్ అవును ఏంటి? మాతాజీ. మనకి ఆలోచనలు వస్తున్నాయా, భావం వస్తుందా అంటే చెప్పలేము. ఒకసారి భావన రావచ్చు, లేదు అంటే ఆలోచన రావచ్చు. ఆలోచన. కానీ ఈ రెండిట్లో ఏది కంట్రోల్ చేయగలుగుతాం మనం? మన ఆలోచనల్ని కంట్రోల్ చేయగలుగుతామా, లేదా భావాల్ని కంట్రోల్ చేయగలుగుతామా? ఆలోచనలు మాట. ఎందుకు అంటే భావన అనేది లోపల కలిగే ప్రతిస్పందన అవ్వచ్చు, లేదు అంటే మన మీద ఒకళ్ళు చూపించే దాని ద్వారా వచ్చిన ప్రతిస్పందన అవ్వచ్చు. మీతో ఒకళ్ళు ఒక రకంగా స్పందిస్తే మీరు దానికి ప్రతిస్పందన చేస్తారు, లేదా మీరు ఇంకొకరికి స్పందిస్తే వాళ్ళు ప్రతిస్పందన చేస్తారు. కానీ ఒక స్పందనకి ఇంకొక ప్రతిస్పందన ఎప్పుడూ కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము. ఎలా రియాక్ట్ అవుతారు మనం ఇలా చెబితే అనేది. సో భావాల్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మనం దేనిపైన దృష్టి పెట్టాలి? ఆలోచనల ఆలోచన. మీద దృష్టి పెట్టాలి అన్నమాట. ఇప్పుడు క్లియర్ గా చెప్పాను. కృష్ణ పరమాత్మల వారితో ఎలా మాట్లాడతాం మనము? మాటలతో కాదు, భావంతో కాదు. భావాల్ని కంట్రోల్ చేయలేం కాబట్టి మనము ఆలోచనలతో మాత్రమే మాట్లాడాలి. సో ఇది దేని రిఫరెన్స్? ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చెబితే ఎక్కడ రెఫరెన్స్ గా తీసుకున్నాము, ఎందుకు ఇది ఫాలో అవ్వాలి, ఎందుకు కొంతమంది మాట చెప్పంగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ భక్తిలోకి, లేదు అంటే ఒక గురువు దగ్గర శరణాగతి తీసుకోగానే మనకు వచ్చే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి మాతాజీ ప్రభుజీస్? నియమాలు పాటించాలి. గురువు చెప్పిన మాటలని తూచా తప్పకుండా ఫాలో అవ్వండి అంటారా లేదా మాతాజీ? అవును. అవును మరి ఇక్కడ మనం కృష్ణతో మాట్లాడేటప్పుడు ఆ మాటలు మాట్లాడొద్దు, మన ఆలోచనలతో మాటలు కలవాలి అని అంటున్నాం. మరి ఏది ఫాలో అవుతారు? సో ఏంటి అంటే ఈ మాట్లాడే విధానంలో కూడా యోగ సూత్రము అదే బుక్కులోంచే మనం ఏది మాట్లాడినా సరే గురు సాధు శాస్త్ర, ఆ శాస్త్రాలు ఏవైతే చెప్పినాయో మనకి స్క్రిప్చర్స్ లో, గ్రంథాలలో ఏవైతే రాస్తున్నాయో దాని గురించే మాట్లాడతాం. మనకి 4 రకాలైన వాక్కులు ఉన్నాయి. వాక్ అంటే ఏంటి మాతాజీ ప్రభుజీ? మాటలు అన్నమాట. మాట మాట. మాటలు. వాయికారి వాక్ అంటే ఏంటంటే వాయికారి మాటలు మాత్రమే, మాటలు మాట్లాడడమే వాయికారి వాక్ అంటాం. అదే తర్వాత ఏమంటున్నాం మనము? ఆలోచనలతో మాట్లాడాలి అంటున్నాం. ఆలోచనలతో మాట్లాడేదాన్ని మధ్యమ వాక్ అంటాం. అలాగే మనం ఇంకేంటి? భావోద్వేగాలతో కూడా మాట్లాడొచ్చు అని అంటున్నాం. అవునా? భావోద్వేగాలతో మాట్లాడితే పశ్యంతి వాక్ అని అంటాం. అర్థమో? వైఖరి వాక్ ఏమో మామూలు మాటలు,
మన ఆలోచనలతో మాట్లాడేది మధ్యమ వాక్. అదే మన భావోద్వేగాలు భావనలతో మాట్లాడుకుంటే అది పశ్యంతి వాక్ అవుతుంది అనమాట. ఇంత ఎక్కువ సైంటిఫిక్ గా వెళ్ళమాకండి, బట్ కానీ మనం ఏ విధంగా మాట్లాడాలి అంటే మధ్యమ వాక్. మధ్యమ వాక్ అంటే మన ఆలోచనలు. సో జనరల్ గా ఏంటి అంటే, ఎప్పుడైతే ఇంకా చెప్పాలి అంటే మనకి ఈ 3 వాకులకి మించి ఇంకొక వాక్ ఉంటది. ఫస్ట్ లీస్ట్ ఏమని చెప్తున్నాము? వైఖరి వాక్ అంటున్నాం. వైఖరి వాక్ తర్వాత అంటే మాటలు మాట్లాడడం. పై మాటలు మాట్లాడకుండా దానిపైన వచ్చేవేంటి? ఆలోచనలతోనూ భావోద్వేగాలతోనూ మాట్లాడడం. ఏది ముందొస్తుంది ఏది వెనకొస్తుంది అనేది మనం చెప్పలేం. వీటికి మించి అతీతంగా ఇంకొక వాణి ఉంది మనకి. ఎప్పుడైనా విన్నారా మాతాజీ some proposals? ఇవే వినలేదు మాతాజీ. పశ్యంతి వాక్ ఇవే వినలేదు. మన అంతర్లీనంగా లోపల ఒకటి ఘోషిస్తూ ఉంటుంది. ఏదన్నా ఆత్మ మనం పని చేసినా ఎవరితోన్నా మాట్లాడుతున్నా ఏం ఘోషిస్తూ ఉంటుంది మాతాజీ? ఆత్మ 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 ఇంటర్నల్ గా మన ఆత్మలో పరమాత్మ కూర్చొని ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారన్నమాట. ఈ మూడిటికి పైన ఉన్న వాక్ పరావాక్. అంటే ఏవైతే భావోద్వేగాలు గాని ఆలోచనలు గాని వస్తున్నాయి అంటే అంతర్లీనంగా వాటికి ఎక్కడో అక్కడ దానికి మూల కారణం మన ఆత్మ యొక్క వాక్కు అనేది అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. అలా అర్థం చేసుకొని వాళ్ళు దాన్ని తప్పు పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అంతర్లీనంగా మనకి ఏవైతే భావాలు ఆలోచనలు వస్తున్నాయో దానికి వెనక మన అంతర్లీనమైన వాకు ఉంటుంది. ఆ వాకు ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆత్మ నుంచి వస్తుంది. ఎందుకంటే ఆత్మలో పరమాత్మ కేంద్రీకృతమై ఉన్నారు కాబట్టి. అర్థమైందా మాతాజీ? అవి లాస్ట్ గా మనకేమొస్తున్నాయి? అంతర్వాక్కు భావోద్వేగాలతో ఆ భావాలు మనకి ఆలోచనల కింద కన్వర్ట్ అయ్యి ఆ ఆలోచనలే మనం మాట రూపేణ మాట్లాడుతున్నాం. ఇంత లోపల ప్రాసెస్ ఉంది. సో మనం ఏమనుకుంటాం, ఏముంది మాట్లాడితే ఏమైపోతుంది, ఊరికే మాట్లాడచ్చు కదా అని. సో మనం కృష్ణతో ఎలా మాట్లాడచ్చు? కేవలం మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇప్పుడు లోపల అంతర్లీనంగా ఒక వాక్ వస్తుంది. అది మన భావాలని వ్యక్తీకరించేలాగా చేస్తుంది. కానీ ఆ భావాలు మంచివేనా కాదా అనే ఆలోచన మనకు ఉండి ఆ రకంగా ఆ ఆలోచనని మాట రూపంలో పెట్టాలి. ఆ విధంగా మనము కృష్ణతో మాట్లాడవచ్చు. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. మధ్యమ వాక్ అంటే మాతాజీ? ఒకసారి మధ్యమ వాక్ అంటే ఆలోచనలు. ఆలోచన వాకే కదా మాతాజీ భావోద్వేగంతో మాట్లాడేది. భావోద్వేగంది వచ్చేసి మాతాజీ పశ్యంతి. పశ్యంతి వాక్ అనేది భావోద్వేగాలది, ఆలోచనలది మధ్యమ వాక్. ఇప్పుడు చెప్దాం. సరే నేను అన్న అంతర్లీనంగా మనం అతి సూక్ష్మమైన ఆత్మ నుంచి వచ్చే వాయిస్ అర్థం చేసుకోవడానికి చాలా జ్ఞానం కావాలి. సరే, దాని ద్వారా ప్రేరితమై నాకు భావాలు వస్తున్నాయి, అది అర్థమవుతుంది. ఆ భావనలు నాకు ఆలోచన రూపేణ వస్తున్నాయి. ఇక్కడ వరకు అర్థమవుతుంది కదా మాతాజీ ప్రభుజీ? సో ఆ ఆలోచనల్ని నేనేమంటున్నా, మాట రూపంలో చెప్పమని చెప్తున్నా. సరే, మాటలైతే జనరల్ గా పోనీ ఒక మాట ఇది చెప్పారు నాకు అర్థం కాలేదు అంటే మనకి చాలా విధానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది మొత్తం మీకు నాదనే కాదు. ఇప్పుడు మనం ఏదన్నా ప్రభుజీస్ ఆర్ వేరే సీనియర్ వైష్ణవాస్ క్లాస్ విన్నాం అనుకోండి, అక్కడ మనకి ఎప్పుడన్నా అర్థం కాకపోతే వాళ్ళు మాట్లాడేది మాటలే కాబట్టి రికార్డింగ్ వర్షన్స్ ఉంటాయి. అవునా? మనం రికార్డ్ చేస్తాం కాబట్టి ఆ రికార్డ్ మళ్ళీ షేర్ చేస్తాం కాబట్టి ఆ మాటలు మళ్ళీ మళ్ళీ వినొచ్చు. అవునా కదా మాదేంద్ర? మరి ఈ ఆలోచనలు ఎలాగా కంట్రోల్ చేస్తారు? అసలు ఈ ఆలోచనలు వస్తున్నాయని ఎలా తెలుస్తుంది మీకు? ఇక్కడే మనకి చెప్తారన్నమాట సీనియర్ వైష్ణవాస్ అండ్ ప్రభుజీస్. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఆగి అసలు ఏం ఆలోచనలు వస్తున్నాయా అనేది రాసుకోండి, లేదా ఆ ఆలోచనల మీదే పునరాలోచించండి. ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఏదైతే కరెక్ట్ ఆలోచన ఫాలో అవ్వాలి అనేది ఉంటుందో ఆ ఆలోచన ఫాలో అయ్యి ఆ విధంగా ఆ ఆలోచనని బేస్ చేసుకొని మనం మాటలు మాట్లాడగలుగుతామని చెప్తున్నారు. క్లియరా మాతాజీ ప్రభుజీ? సో ఈ రకంగా మనము శ్రీకృష్ణుడు దేవాది దేవునితో మాట్లాడచ్చు. కేవలం మాటలతో కాదు, మాట్లాడాల్సింది మనం మన ఆలోచనలతో. దాన్నే మనం మధ్యమ వాక్ అని అంటాం. క్లియరా మాతాజీ ప్రభుజీ? సెకండ్ పాయింట్కి వెళ్దామా మనము? సరే, మనం ఇప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకున్నాం. మరి కృష్ణ చెప్పేది ఎలా వినగలుగుతాం?
మనం చాలా బాగా అడిగేస్తాం, కృష్ణ నాకు అది ఇవ్వు, కృష్ణ నాకు ఇది ఇవ్వు, కృష్ణ నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి. అవునా కదా? మనం ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాము. చెప్పేసిన తర్వాత మనం ఏమంటాము, నేను ఎప్పుడు ఎంతో ఎక్కువ భక్తి చేస్తున్నాను, ఎన్నోసార్లు దేవుడికి మొర పెట్టుకున్నాను, నా మొర వినట్లేదు దేవుడు, నా మొర ఆలకించటం లేదు. మొర ఆలకిస్తే ఖచ్చితంగా నాకు ఈ బాధలన్నీ పోతాయి, లేదా నేను అడిగింది ఇస్తాడు అని అనుకుంటామా లేదా మాతాజీ ప్రభు? అవును అవును మాతాజీ, మాతాజీ. అనుకుంటాం మాతాజీ. ఎప్పుడు మనం మొర పెట్టుకోవడమే ఎందుకు జరుగుతుంది? ఎందుకు మన బాధలు తీరట్లేదు అంటే కృష్ణ చెబుతున్నారు, ఆ చెప్పేది మనం వినలేకపోతున్నాం. ఎందుకు అంటే మళ్ళీ దీనికి అపూర్ణ ఇంద్రియాలు పక్కన పెడితే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఒకళ్ళతో ఒకళ్ళం ఎలా మాట్లాడతాం మాతాజీ అండ్ ప్రభోజీస్? ఇప్పుడు నేను ఇప్పుడు అడుగుతున్నాను, అవునా మాతాజీ అండ్ ప్రభోజీస్ చెప్పండి అనగానే మీరు వెంటనే ఆన్సర్ ఇస్తున్నారు నాకు, అవునా? లేదా మీరు అవును ఏదన్నా మాతాజీ. అడగంగానే నేను చెప్తున్నాను. వినయంగా మాట్లాడుతుంది. అంటే ఎదురెదురుగా ఉన్నందుకు ఎదురెదురుగా ఉన్నా లేకపోయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ పెట్టినా, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా మనం తీసుకుందాం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వరదకృష్ణ ప్రభుజీ చాలా పెద్ద ఆయన, ప్రెసిడెంట్, ఆయన చాలా పనుల్లో ఉంటారు. కానీ నేను ఆయననే ఒక విషయం అడగాలని అనుకుంటున్నా. కానీ ఆయనకుండే బిజీ షెడ్యూల్, ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో నా కోసం ఆయన సమయం వినియోగించాలి అనుకోవడం మూర్ఖత్వం, ఫస్ట్ పాయింట్. కానీ నేను ఆయన నుంచే ఒక డౌట్ క్లారిఫై చేయాలని అనుకుని నేనేం చేస్తా, మెసేజ్ పెడతాను, లేదా ఒకసారి ఫోన్ చేస్తా, మెసేజ్ పెడతా, మళ్ళీ రావట్లేదు, మళ్ళీ నేనేం చేస్తా, మళ్ళీ మెసేజ్ పెడతా. లేదు అనిపించవచ్చు, అయ్యో మనం చాలా ఇబ్బంది పెడుతున్నాం, ప్రభుజీ చాలా బిజీగా ఉంటారు కదా అని అనుకోవచ్చు. అలా కాకుండా నేను ఇప్పుడు నాకే ఉన్నారు అనుకోండి, నేనే ఆగకుండా ఫోన్లు మీకే చేస్తూ ఉన్నాను అనుకోండి, ఏమనిపిస్తుంది విసుగు అవతల వ్యక్తికి? అంటే విసిగేస్తుంది. విసుగు. కానీ శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాంటిది రాదు. బట్ కానీ భౌతికంగా చెప్తున్నా, భౌతికంగా మనం ఖచ్చితంగా విసుగు చెందుతాం, అవునా కాదా? అంటే ఏంటి, అవును. ఎందుకు విసుగు చెందుతాము? మనము అదే సహనంతో ఉండము కాబట్టి. అండ్ అండ్ మోస్ట్లీ మనము ఇందాక చెప్పినట్టు వాక్కుల్లో పరావాక్ ఉంది కదా, కృష్ణుడు పరావాక్ ద్వారానే మనతో మాట్లాడతారు. అంటే ఏంటి, మనకి మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మనకి రెండు రకాల ఆలోచనలు వస్తాయి. చేయడం ఓకేనా, ఆపుదామా? అవునా కదా మాతాజీ? అవును. అవును మాతాజీ. అప్పుడు ఏది వింటారు అనేది అది మీ మన తర్వాత ఆలోచనలు బట్టి ఉంటుంది. పరావాకు ఒకటి చెప్పింది అంటే నీ ఆత్మ నీకు ఒక మాట చెప్పింది. లోపల ఆత్మ ఎలా మాట్లాడుతుంది? ఆత్మలో పరమాత్మ ఉన్నారు కాబట్టి ఆయన మనకి చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆ రెండు దారాల్లో కృష్ణ ఎంత మర్సిఫుల్ అంటే, మనకి నచ్చింది అలా చేయమంటారు, ఆయనకి నచ్చనిది కూడా మనకి నచ్చితే చెయ్యి అని అంటారు. దానికి రిజల్టే కదా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి, అవునా కదా మాతాజీ ప్రభోజెస్? మనందరం అవును. ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళం? భగవంతుని దగ్గర నుంచి, పరమాత్మ నుంచి వచ్చాము. పరమాత్మ నుంచే వచ్చాం. 15.7 భగవద్గీత, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. సో ఆయనకి చెందిన వాళ్ళం, ఆయన నుంచి విముఖం అవడం వల్ల, ఆయనకి విముఖం ఎందుకు అయ్యాం? మాకు ఇది కావాలి అని కోరుకోవడం వల్లే కదా. కానీ అది కృష్ణకి ఇష్టమా? లేదు. కానీ మనము ఇష్టంగా కోరుకున్నాం కాబట్టి సరే వెళ్ళు అని అన్నారు, అవునా కదా? కాబట్టి భౌతిక ప్రపంచంలో ఒకరితో మాట్లాడుకున్న విధంగా కృష్ణ మనతో మాట్లాడరు. ఎలా మాట్లాడతారు అంటే, సో ఈ క్లాసులో ఎంతమందికి ఒక ప్రభుజీ పేరు చెప్తాను, ఆయన తెలుసో లేదో చెప్పండి. జన నివాస్ ప్రభుజీ అని మాయాపూర్ లో ఉంటారు. మాయాపూర్ ఇస్కాన్ లో ఉంటారు. మీ అందరికి ఎవరన్నా విన్నారా ఈయన పేరు? విన్నాను మాతాజీ. జన నివాస్ మంగళారతి ప్రభుజీ. చేస్తారు, వాళ్ళిద్దరు బ్రదర్స్. ట్విన్ బ్రదర్స్ ఉంటారు, అవునా? జన నివాస్ చెప్పాడు, ప్రభుజీ. చిన్న ఆయన చెప్పాడు, చిన్న బ్రదర్. ఎస్ మాతాజీ. జన నివాస్ ప్రభుజీ ఒక మెయిన్ పూజారి. ఎక్కడ అంటే మాయాపూర్ లో. ఆయన ఎప్పుడు కూడా అర్చా విగ్రహం చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనము కృష్ణ ఎలా మాట్లాడతారు మనతో అనడానికి, మనకి ఈ భౌతిక ప్రపంచంలో కొంచెం ఎవరినైనా సిమిలారిటీ చూసుకోవచ్చు అంటే, మన సీనియర్ ప్రభుజీస్ ఆర్ వైష్ణవాస్ ఏమని చెప్తున్నారు అంటే, ఎవరిదైతే నేను క్లాస్ విన్నానో బ్రజబిహారీ ప్రభుజీ, సో ఆయన ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశారన్నమాట. అందుకని నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. జన నివాస్ ప్రభుజీ అండ్ వీళ్ళ స్టోరీ ఒకసారి చిన్నగానే ఉంటుంది, విందాం మాతాజీ ఒకసారి. జన నివాస్ ప్రభుజీ అండ్ పంకజాంగ్రి, వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. ఏంటి అంటే కవలలు అనమాట. ఎక్కడ పుట్టారు అంటే మన భారతదేశంలో పుట్టలేదు మాతాజీ, వాళ్ళు యూకేలో పుట్టారనమాట. వాళ్ళు యూకేలో పుట్టి
యుక్త వయసు రాగానే మాయాపూర్కి వచ్చేసి ఏ సంవత్సరంలో అంటే 1971 సంవత్సరంలో వచ్చేసి శ్రీల ప్రభుపాద వారి గారి దగ్గర శిష్యరికం కింద జాయిన్ అయ్యారన్నమాట. జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా 1971 నుంచి 5 డికేడ్స్ అంటే ఒక 50 సంవత్సరాలు పైగా అక్కడే సేవ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ సేవ చేస్తూ ఉండగా గత కొంతకాలం క్రితమే ఆయన తమ్ముడైన పంకజాంగ్రి గారు చనిపోయారు, అంటే దేహం వదిలారు కానీ ఆత్మ అలాగే ఉంటుంది కదా, మనకి తెలిసిందే కదా. సో ఆయన దేహం విడిచారు. కానీ ఈ జననివాస్ ప్రభుజీ ఎవరైతే ఉన్నారో ఆయన అర్చా విగ్రహ సేవ చేస్తూనే ఉన్నారు. సో ఈ వ్రజబిహారీ ప్రభుజీ ఎవరైతే ఉన్నారో ఈయన ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అరౌండ్ 1999 సంవత్సరం అనుకుంటా. సో అసలు గుర్తుపెట్టుకోండి, అసలు టైం డ్యూరేషన్ చూడండి ఒక్కసారి మాతాజీ ప్రభుజీస్. నేను కూడా చాలా ఆశ్చర్యం పొందాను ఈ కథ విన్నప్పుడు. జననివాస్ ప్రభుజీ చాలా సీనియర్ వైష్ణవ, అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెద్ద ప్రభు గాని గురూజీ గాని వస్తే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని అంటారు, అవునా కదా. సో అలాగే ఈ వ్రజబిహారీ ప్రభుజీ ఎవరైతే ఈ క్లాస్ నేను రిఫరెన్స్ తీసుకొని చెప్తున్నానో ఆ ప్రభుజీ ఆయన్ని కలిశారంట. కలిసినప్పుడు జనరల్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉండి అనగానే మనం అడుగుతాం, మనకి తెలుసు మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసు, మనకి అపూర్ణ ఇంద్రియాలు ఉన్నాయని తెలుసు, చిన్న చిన్నగా వాటిని అర్థం చేసుకుంటాం ఈ భక్తిలోకి వచ్చినప్పుడు, అవునా కాదా మాతాజీ ప్రభుజీ. అయితే ఈయన వ్రజబిహారీ ప్రభుజీ ఆ జననివాస్ ప్రభుజీ గారిని రీచ్ అయినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక డౌట్ అడిగారంట. ఏం డౌట్ అంటే, మిథ్యాహంకారం అంటే ఏమిటో చెప్పండి ప్రభుజీ. అప్పటికి ఈ వ్రజబిహారీ ప్రభుజీ వయసు 25 సంవత్సరాలు, అంటే చాలా నిత్య నూతన యవ్వనంగా ఉంటారు కదా. సో ఏదన్నా అడగాలి, నేను తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది, అవునా కాదా. సో ఈయన ఎప్పుడైతే నాకు ఈ క్వశ్చన్ ఉంది, నాకు ఈ డౌట్ ఉంది, దీనికి ఆన్సర్ చెప్పండి ప్రభుజీ అని జననివాస్ ప్రభుజీని అడిగారంట. అడిగినప్పుడు జనరల్ ఇప్పుడు నన్ను మీరు డౌట్ అడిగారు అనుకోండి, వెంటనే నేను ఆన్సర్ ఇస్తా కదా మాతాజీ ప్రభుజీ. లేదా నాకు తెలియకపోతే ప్రభుజీ వాళ్ళని కానీ సీనియర్స్ కానీ సీనియర్ వైష్ణవాస్ ఎవరన్నా కన్సల్ట్ చేసి నేను మీ డౌట్ క్లారిఫై చేస్తాను అని చెప్తాను, అవునా కదా మాతాజీ. హరే అవును కృష్ణ. మాతాజీ, అవును మాతాజీ. కానీ ఎప్పుడైతే ఈ వ్రజబిహారీ ప్రభుజీ ఈ క్వశ్చన్ అడిగారో జననివాస్ ప్రభుజీ వెంటనే ఆన్సర్ ఇవ్వలేదట, వెంటనే రిప్లై ఇవ్వలేదంట. సరే ఈయన అడిగారు, ఓకే అంటే ఏంటి, నేను చాలా చిన్న భక్తుడిని కాబట్టి చిన్నవాడిని కాబట్టి ఆయనతో పోలిస్తే అందుకని నాకు ఆయన ఆన్సర్ ఇవ్వట్లేదా. ఇంకా ఆయన ఆలోచనలు చూడండి లోపల ఇంకెలా వస్తున్నాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, అడిగాను అనుకోండి మిమ్మల్ని, చెప్పలేదు అంటే ఓహో నాకు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే నా స్థాయి చిన్నది కాబట్టి. ఈయన ఎందుకు చెప్పట్లేదు, నాకు ఆన్సర్ కావాలి అనేది కుతూహలం ఇంకా ఎక్కువైపోతుందా లేదా. అవుతుంది అవును మాతాజీ, మరి. కానీ అక్కడ అవుతుంది సమయం మాతాజీ. చూస్తే 5 నిమిషాలు కూడా దాటలేదంట మాతాజీ ప్రభుజీ. ఆ క్వశ్చన్ అడిగి ఆయన జననివాస్ ప్రభుజీ దగ్గర నుంచొని ఒక 5 నిమిషాలు అయిందంట. సరే ఇంక ప్రభుజీ చెప్పరేమో, లేదా నాకు అర్హత లేదేమో, నా ఏదైతే డౌట్స్ ఉన్నాయో దీన్ని నేను క్లారిఫై చేసుకునే అర్హత నేను ఇంకా సంపాదించలేదేమో అనుకొని ఈయన లేవబోతుంటే అప్పుడు జననివాస్ ప్రభుజీ మాట్లాడడం మొదలు పెట్టారంట. అది కూడా ఎలాగా, చాలా సున్నితంగా సౌమ్యంగా అండ్ చాలా గ్యాపులు తీసుకున్నారంట మాతాజీ ఆన్సర్ చెప్పడంలో. చాలా గ్యాప్స్ అంటే ఏంటి, అది కూడా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సున్నితంగా సౌమ్యంగా రెండిటికి డిఫరెన్స్ తెలుసా మాతాజీ ప్రభుజీ మీకు. సున్నితము సౌమ్యము. సున్నితం అంటే పెట్టకుండా వాళ్ళని మాట్లాడడం నొప్పించకుండా. నొప్పించక తానొవ్వక అని అంటారు కదా. నొప్పించు అంటే స్లోలీ అండ్ సాఫ్ట్లీ, అంటే చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా నిదానంగా రావాలి, సౌమ్యంగా రావాలి. ఇప్పుడు నేనే సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కొంచెం స్లో అనుకుందాం. ఇంకా సౌమ్యంగా రావాలి అంటే మనకి ఇంకా స్లోగా మనం సాఫ్ట్ గా వస్తుంది. హరే మనకి మనమే చాలా చిన్నగా పక్కన వాళ్ళకి చెప్తామే సౌమ్యంగా, పక్కన వాళ్ళకి వినపడకూడదంటే చాలా చిన్నగా గుణగుణలు ఆడతాం చూసారా, అలా అన్నమాట. అంటే ఏంటి, ఎంతో శ్రద్ధ పెడితే గాని వాళ్ళు చెప్పేది వినపడదు, అవునా కదా. నీకు ఒకటి చెప్తా ఇలా రా అని ఎవరైనా మీ ఫ్రెండ్ గాని పొరుగింటావిడ గాని మీ అక్క గాని చెల్లి గాని అనగానే మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం, అవునా. అలా చెప్పేటప్పుడు మధ్యలో వాళ్ళు ఏమన్నా ఆపారనుకోండి, ఉండగలుగుతామా మనము. చెప్పు త్వరగా కంప్లీట్ చేయి, నాకు వినాలని ఉంది అని అంటామా లేదా మాతాజీ రోజు. అవును మాతాజీ, అదే విధంగా శ్రద్ధగా ఉంది.
ఆ దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏదైనా ఒకటి అడిగినప్పుడు వాళ్ళ నుంచి ప్రతిస్పందన లేదా వాళ్ళ నుంచి రిప్లై కోసము మనము ఓర్పుతో ఉండాలి. ఓర్పుతో ఉండడమే కాకుండా, వాళ్ళు శ్రద్ధగా వినాలి. సాగదీపుడు ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్స్ మధ్యలో మనం ఏం చేయాలి, మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి. సో జనరల్ గా ఆ ఆ గ్యాపుల్లో ఏం చేయాలి అనేది ప్రభుజీ చాలా బాగా చెప్పారన్నమాట. ఇప్పుడు ఆ గ్యాప్ రాగానే, ఇప్పుడు ఒక సగం విషయం చెప్పంగానే అదిగో వచ్చారంట అనంగానే మనం ఏమనుకుంటాము, ఏమన్నా తెచ్చారా, ఏమన్నా చేశారా, అంటే మన ఆలోచన పరంపర దాని మీదకి దాడి చేసేస్తాం. అవునా కదా మాతేశం ప్రభుజీ? సో అవును వాళ్ళు మాతాజీ. కరెక్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ సౌమ్యంగా సున్నితంగా మాట్లాడేటప్పుడు ఏవైతే గ్యాప్లు వస్తున్నాయో మధ్యలో, ఆ మధ్య గ్యాప్స్ లో మనము 3 విషయాల్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే మనం ఆన్సర్ రిసీవ్ చేసుకునేటప్పుడు వింటున్నాము, కానీ అది అర్థం కావాలి ఇంకా బాగా అనంటే, ఫస్ట్ ఏంటి అంటే, మనము పూర్తి చేతనతో ఉండేలాగా ఉండాలి. అంటే ఏంటి, మన పరిస్థితి, మనం మనస్సంతా ఏదైతే అక్కడే డౌట్ అడిగామో దానికి రిలేటెడ్ గానే నాకు ఆన్సర్ వస్తుంది. ఆ వచ్చే ఆన్సర్ ని నేను వినాలి. అంటే ఇప్పుడు మనం అంటాం, ఇప్పుడు నేను ఏదైనా చూపిస్తాను అనుకోండి, ఆ జాగ్రత్తగా దీన్ని గమనించండి అని అంటాం. అవునా? అంటే మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవడము లేదా గుర్తుంచుకోవడము రెండు ఒకటేనా మాతాజీ ప్రభుజీ? వేరే మాతాజీ. గుర్తుంచుకోవడం ఇప్పుడు ఫర్ వేరు, ఎగ్జాంపుల్ ఇక్కడ అనుభవించడం ఇక్కడ వేరు. నేను ఒకటి చూపిస్తున్నా, ఇలా చూడండి అనగానే దీన్ని రిమెంబర్ చేసుకోవడం, అంతేనా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, అవునా? అవును ఇది మాతాజీ. చూడండి అంటే చూస్తున్నారు. నేను కాసేపు అయిపోయిన తర్వాత నేను ఇందాక మీకు ఒకటి చూపించాను కదా వస్తువు అనంగానే మీరు దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అవునా కాదా? సో ఒక వైట్ కలర్ బాక్స్, చిన్న బాక్స్ లాంటిది చూపించాను. మరి ఎలా అనుభవం చెందుతారు, ఎలా ఎక్స్పీరియన్స్ చెప్తారు? తర్వాత ఎప్పుడో ఈ రికార్డింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఆ క్లాసులో ఆ విషయం చెబుతూ అది చూపించారు కూడా. అంటే ఏంటి అంటే, అనుభవపూర్వకము కృష్ణ మనతో చెప్పేది వినడానికి మనము ఉత్తి చెవులతో కాదు, మన మొత్తం ఇంద్రియాలన్నీ కూడా రిసీవ్ చేసుకునేలాగా ఆయన చెప్పేది నేను అనుభవించాలి, నాకు తెలియాలి అనే ఇదిలో ఉండాలి. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? ఈ పాజ్ తీసుకునే మధ్యలో ఈ గ్యాప్లు ఏవైతే ఉంటాయో ఆ గ్యాప్స్ మధ్యలో మనం ఈ 3 గనక ఫాలో అయితే, ఫస్ట్ వచ్చేసి మనము పూర్తి చేతనలో ఉండాలి. మనకున్న అన్ని ఇంద్రియాలు కూడా ఆయన చెప్తుంది వినడానికి, అంటే గుర్తుంచుకోవడమే కాదు, దాన్ని మళ్ళీ అనుభవపూర్వకంగా మనం రీకాల్ చేసుకోగలగాలి. అండ్ తర్వాత రెండో విషయం ఏం తెలియాలి అంటే, ఏదైతే మనకి మనం వింటున్నామో, ఎప్పుడు గోవర్ధన్ ప్రభుజీ మనకి చెప్తూ ఉంటారు ఏమని, ఏదైనా సరే మనం ఒక విషయం విన్నాము లేదా విన్నది మనకు అర్థం కావాలి అంటే ఏది రిఫరెన్స్ గా తీసుకోవాలి మాతాజీ ప్రభుజీ? గురు, ఎగ్జామ్ సాధు, శాస్త్ర. మన గురువు గారు చెప్పారా, లేదా ఎవరైనా సాధువులు చెప్పారా, లేదా ఎక్కడైనా శాస్త్రాల్లో గ్రంథాలు. రాసుందా? ఓకే. అంటే ఇప్పుడు మనము శ్రీకృష్ణ పరమాత్ములు ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్తున్నాం, కానీ దేని రిఫరెన్స్ గా చెప్తున్నాము? భగవద్గీత, భాగవతం గ్రంథాలు. వాటి వల్లే కదా. అవునా కదా మాతాజీ? సో ఏంటి అంటే, ఎలా అయితే మనము ఆయన యొక్క అంశలమని అంటున్నామో, అదే విధంగా ఏవైతే శాస్త్రాలని చెప్తున్నామో అవి కూడా ఎవరి నుంచి వచ్చాయి? శాస్త్రాలు ఎవరు అసలు? ఆయనేనా కాదా మాతాజీ సంప్రభుజీ? అవును మాతాజీ. వేదైహ సర్వైరహమేవ వేదం. వేద్యో అని చెప్పారా లేదా? సో వేదాలన్నిటికీ అన్ని కూడా నేనే నే- ఇచ్చాను, వాటి సారం కూడా మొత్తం అంతా కూడా నేనే ఇచ్చాను. కాబట్టి ఈ మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, ఈ శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారము అవి తెలుసుకోవడం వల్ల మనం ఎలా వినగలుగుతాము అంటే, ఎప్పుడైతే మన బుద్ధి అనేది శుద్ధీకరించబడుతుందో అప్పుడు మాత్రమే ఎవరైనా చెప్పేది మనకి అర్థమవుతుంది. దాన్నే మనం భౌతికంగా చూడాలంటే పరిపక్వత అంటాము. ఆధ్యాత్మికంగా మాట్లాడాలి అంటే మనకున్న ఈ స్థూల శరీరం, మనస్సు, బుద్ధి, ఇవి అనేవి మనకి శుద్ధీకరించబడాలి. అవి ఎప్పుడు శుద్ధీకరణ జరుగుతాయి? మనము శాస్త్రాల్ని చదివినప్పుడు, చదివింది అర్థం చేసుకోగలిగినప్పుడు. హరీష్ అర్థమైందా మాతాజీ, మాతాజీ? మనసు చెప్పండి బుద్ధి మాతాజీ. అనేది స్థూల శరీరమా సూక్ష్మ శరీరమా మాతాజీ? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం, సూక్ష్మమై మీరు సూక్ష్మమే స్థూలాన్ని మాతాజీ. చెప్తున్నారు అందుకని. సూక్ష్మ అతి సూక్ష్మము. ఇక్కడ ఈ క్లాస్ లో కాన్సన్ట్రేషన్ మొత్తం అదే. ఓకేగా మాతాజీ?
సూక్ష్మ శరీరములో ఏవైతే ఉన్నాయో మనస్సు, బుద్ధి, వీటిని శుద్ధీకరించుకోవడానికి మనం శాస్త్రాలు చదవాలి. ఆ శాస్త్రాలు చదవడం వల్ల ఇవి శుద్ధీకరణ జరుగుతుంది కాబట్టి మనం ఏంటి ఆ లోపల చెప్పే పరావాక్కుని అర్థం చేసుకునే కెపాసిటీ లేదా క్యాపబిలిటీ, అర్హత అనేది మనకి వస్తుంది. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? సో అంటే ఏంటి అంటే ఫస్ట్ మనము పూర్తి చేతనలో ఉండి మన ఇంద్రియాలన్నీ కూడా అది ఏదైతే చెప్తున్నారో కృష్ణ నాతో చెప్తుంది నేను వినేలాగా నన్ను నేను సన్నద్ధం చేసుకోవాలి. ఏ విధంగా సన్నద్ధం చేసుకోవాలి? నెక్స్ట్ స్టెప్ శాస్త్రాలు చదవడం వల్ల. శాస్త్రాలు చదవడం వల్ల శాస్త్రాలన్నీ కూడా ఆయన నుంచే వచ్చాయి కాబట్టి ఆ శాస్త్రాలు చదవటం వల్ల నా మనస్సు, బుద్ధి అనేవి ప్యూరిఫై అవుతాయి కాబట్టి అవి ప్యూరిఫై అవ్వంగానే నాకు లోపల ఈ పరవాక్కు వినగలిగే అర్హత ఎలా వస్తుంది? మనము భౌతికం నుంచి ఆధ్యాత్మికం వైపు మన ప్రయాణం మొదలు పెడతాం కాబట్టి చిన్న చిన్నగా ఎలా మొదలు పెడతాము? బయట వాటి మీద లేదా బయట భౌతిక వాంఛల మీద కోరికలు తగ్గుతాయి. భౌతిక అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, భౌతిక అహంకారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా దూరం వెళ్తాం. అవునా కదా మాతాజీ ప్రభాష్? వాటి నుంచి దూరం అవటం వల్ల మనకి కృష్ణతో కనెక్షన్ అనేది మెరుగవుతుంది. క్లియర్ మాతాజీ ప్రభాష్? అందుకనే చెప్తారు మనకి భగవద్గీత, భాగవతం వినండి. వింటే అప్పుడు మనం కృష్ణని చూడగలుగుతాము. వినటం వల్ల ఏమవుతుంది? మన మనస్సు, బుద్ధి అనేవి ప్యూరిఫై అవుతాయి కాబట్టి ఆయన చెప్పేది మనకి వినబడుతుంది. ఎప్పుడైతే వినబడుతుందో ఆయన్ని చూడగలుగుతాము. అంటే మూడోది ఏంటి అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి మనము? ఎప్పుడైతే పాజెస్ వస్తాయో, అంటే మనం చెప్పిన తర్వాత వినడానికి ముందు అన్నమాట. ఈ మధ్యలో ఇవన్నీ చేసి ఎలా ఉంది నా చేతన అనేది మనకి మనము రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలన్నమాట. మనం చేతన అనేది ఎప్పుడు కూడా అలర్ట్ పెట్టుకొని అప్పుడు గనక వెయిట్ చేస్తే ఖచ్చితంగా బుద్ధి ఆయనే ఇస్తానని చెప్పారు. భగవద్గీత శ్లోక 10.10 గుర్తుందా మాతాజీ ప్రభుజీ? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి తే. ఎవరైతే చేస్తారో వాళ్ళకి కావలసినంత బుద్ధి నేనే ఇస్తాను. ఆ బుద్ధి ఇస్తారు కాబట్టి మనకి ఆయన చెప్పేది వినబడుతుంది. క్లియరా మాతాజీ ప్రభుస్? వీటన్నిటికీ మూడు ఒక లెక్క అయితే నాలుగోది ఎప్పుడు వినగలుగుతామో తెలుసా మాతాజీ ప్రభుస్? నాలుగో ప్రయత్నము. ఈ మూడు ప్రయత్నాలు కూడా దానికి దోహదపడతాయి. ఈ మూడు ఒక ఎత్తు అయితే నాలుగోది ఇంకొక ఎత్తు అనమాట. మనము మన కోసము కాకుండా పరుల కోసము ప్రేయర్ చేస్తే, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది ఇంకా త్వరగా మాట్లాడతారు అనమాట కృష్ణ. ఎందుకు? మన కోసం మనం అడిగామనుకోండి, మన కోసం మనం చేసామనుకోండి, అదేమవుతుంది? స్వార్థం అవుతుంది. అవునా కదా మాత? అదే పరుల కోసం చేస్తే సేవ అవుతుంది. నిస్వార్థము పైగా సేవ కింద కూడా అవుతుంది. అవునా కదా మాత? అది అత్యున్నతమైన అర్హత అన్నమాట కృష్ణ చెప్పేది వినటానికి. మనము ఇంకా ఈజీగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనము మన కోసం, అందుకనే ఎప్పుడు కూడా మనకి ప్రభుజీ సార్, మాతాజీ సార్, సీనియర్ వైష్ణవాస్ మన క్లాస్ లో ఏం చెప్తారు? మీరు చేసే జపాలు, మీరు చేసే మాలలు కాకుండా ఇంకొక మాల కాంట్రిబ్యూట్ చేయండి. మీకోసమే కాకుండా మీకోసం మీరు ప్రేయర్ చేసుకోండి, దాంతో పాటు పరుల కోసము కూడా చెయ్యండి అని అంటారు. అవునా కదా మాత? సో క్లియరా? ఎలా మనం కృష్ణతో మాట్లాడాలి? ఆలోచనల రూపేణ మాట్లాడాలి. మరి కృష్ణ చెప్పింది వినాలి అంటే ఈ 4 విషయాలు చేయాలి. పూర్తి చేతనతో మన ఇంద్రియాలన్నింటినీ కూడా కృష్ణ చెప్పేదానికి వినడానికి సన్నద్ధం చేసుకోవాలి. ఎలా సన్నద్ధం చేసుకుంటాము? శాస్త్రాలు చదవడం వల్ల మనకున్న మనస్సు, బుద్ధి ప్యూరిఫై అవుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది కాబట్టి వినడానికి అర్హత సంపాదిస్తాము. ఆ వినడానికి అర్హతతో పాటు మూడోది ఏంటి? ఖచ్చితంగా ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో అవి పూర్తి చేతనంలో ఉండేలాగా పదే పదే ఆలోచనల మీద పునరాలోచించాలి. ఆ పునరాలోచన చేస్తూ నాలుగోది అత్యంత ప్రియమైంది, మన కోసమే కాకుండా పరుల కోసము కూడా ప్రార్థించాలి. అదే అత్యంత గొప్ప అర్హత అవుతుంది కృష్ణ చెప్పేది మనం వినటానికి. తద్వారా కృష్ణుడితో మన సంబంధం మెరుగవుతుంది. ఎలా మెరుగవుతుంది అంటే, ఎలా అయితే మన ఆలోచనలు, భావనలు మనతో మిళితమై ఉన్నాయో వాటికి యొక్క మెయిన్ కాజ్ ఏంటి? పరావాకు.
ఆత్మవాక్కు, అవునా కాదా? సో ఎప్పుడైతే మనం పరావాక్కు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతామో ఆ ఆత్మలో, ఆ పరావాక్కు దేని నుండి వస్తుంది? మనకి ఆత్మలో నుండి వస్తుంది. ఆ ఆత్మలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నారు. సో తద్వారా ఆ పరమాత్మకి మనకి అనే బంధము గట్టిపడుతుంది. అప్పుడు దృఢపడడం వల్ల కృష్ణ చెప్పింది కూడా మనము వినగలుగుతాము. క్లియరా మాతాజీ ప్రభుజీస్? ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, వీటి రెండిటికి మధ్యలో మనం అడిగేది సౌమ్యంగా అడగాలి. అదే విధంగా పాజ్, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. కొంచెం టైం పడుతుంది. అర్థమైందా మాతాజీ ప్రభుజీస్? హరే కృష్ణ. సో ఆ టైం మీరు ఖచ్చితంగా వెయిట్ చేసి తీరాల్సిందే. సరే, మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఒక భౌతికమైన ఎగ్జాంపుల్, ఒక ఆధ్యాత్మికంగా రిలేట్ అయిన ఎగ్జాంపుల్. ఎలా అంటే ఇప్పుడు నేను భౌతికంగా మాట్లాడితే ఒక మనిషితో ఎట్లా ప్రతిస్పందించారు, అది కూడా మనము భక్తిలో ఉన్నప్పుడే తెలియకుండా చేసిన భౌతిక ఎగ్జాంపుల్ అన్నమాట అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఇది యాక్చువల్ గా బ్రజబిహారీ ప్రభుజీ చెప్పిన, తను అనుభవించిన ఎగ్జాంపుల్ అనమాట. లైక్ ఏంటి అంటే, కొంతకాలంలో మనం అంటూ ఉంటాం ఏమని, ఈ మధ్య నాకు సరిగా నిద్ర పట్టడం లేదు, ఏదో ఒక చాలా సమస్యలు ఉండొచ్చు, బట్ కానీ చాలా సింపుల్ సమస్యలు తీసుకుంటున్నాను మాతాజీ ప్రభుజీ, దీనికి మించినవి ఉండొచ్చు కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి అనిపిస్తుందా లేదా మాతాజీ, ఒక్కొక్కసారి మనకి నిద్ర పట్టదు, అవునా కదా మాతాజీ? హరే కృష్ణ. అవును అవును మాతాజీ. మాతాజీ. సో ఎప్పుడైతే మనకు అలా నిద్ర పట్టదో, జనరల్ గా మనం ఫస్ట్ ప్రేయర్ చేయంగానే, కృష్ణ దగ్గరికి రాగానే ఫస్ట్ అడిగేది ఏముంటది మనం? నాకు నిద్ర పట్టట్లేదు ప్రభు, కృష్ణ నాకు కొంచెం నిద్ర పట్టేలాగా చెయ్యి. ఎందుకంటే ఈ నిద్ర పట్టకపోవడం వల్ల ఆ తర్వాత మనం చేయాల్సిన లిస్ట్ అంతా సేవలన్నీ చదువుతూ ఉంటాం. ఏంటి, నేను చాంటింగ్ చేయలేకపోతున్నాను, పొద్దునే, ఎందుకంటే నిద్ర పట్టట్లేదు కాబట్టి పొద్దునే లేవలేకపోతున్నాను, పొద్దునే లేవలేకపోవడం వల్ల నేనేం చేస్తున్నాను, మంగళహారతి అటెండ్ అవ్వలేకపోతున్నాను, నా ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఇవన్నీకేంటి లిస్ట్ దాని మీదే బేస్ చేసుకొని వెళ్ళిపోద్ది, అవునా కాదా మాతాజీ ప్రభుజీ? అవును సో అంటే ఏంటి, మన ప్రేయర్ ఎట్లా వెళ్ళిపోతుంది? ఆలోచనల మీదే వెళ్తుందా, మాటల మీద వెళ్ళిపోతుందా, మనకున్న భావోద్వేగాల మీద వెళ్తుందా? సో వాటి ఆలోచన పక్కన పెడితే, ఏదైతే ఆ నేను చేస్తున్నానో ప్రేయర్, సో ముందైతే ఇది భౌతికంగా అయినదే కదా, భౌతికమైన కోరికే కదా, నాకు నిద్ర పట్టడం లేదు, నాకు నిద్ర పట్టేలా చేయి కృష్ణ, తద్వారా నేను ఎక్కువ సేవ చేయగలుగుతున్నాను, చేయలేకపోతున్నాను అనేది మన మొర అలా పెట్టాం. అలా పెట్టంగానే తర్వాత ఏం చేస్తాము, మామూలుగా అసోసియేషన్ సత్సంగాలకు వస్తూ ఉంటాం, అవునా కదా? రాగానే ఫస్ట్ మాట్లాడేది ఏంటి, మీది ఎలా జరుగుతుంది, సాధన ఎలా జరుగుతుంది, జప బాగానే చేసుకుంటున్నారా, ఎక్కడైనా సేవ చేస్తున్నారా అని మాట్లాడంగానే మనం ఏం చెప్తాము, నాకేమిటో ఈ మధ్య సరిగ్గా నిద్ర పట్టడం లేదు, నేను జపా చేయలేకపోతున్నాను. ఇది ఇలాగే ఉంటుందా లేదా మాతాజీ ప్రభుజీ మనం మాట్లాడేది? అవును మాతాజీ. ఏదన్నా అన్ని అవును మంచిగా మాతాజీ. సాగుతున్నాయి అనుకోండి, అక్కడ రెండు మాటలతో అయిపోతుంది కదా, మీ సాధన బాగుందా మాతాజీ ప్రభుజీ, నా సాధన బాగుంది, నాది బాగుంది అనేసి అక్కడ అయిపోతుంది. కానీ భౌతికంగా అలా ఉండదు, అవునా కాదా మాతాజీ ప్రభుజీ? సో అప్పుడు ఏం చేస్తామంటే మనము మిగతా వాళ్ళని కూడా అడుగుతూ ఉంటాం. అడగంగానే వాళ్ళు ఏమంటారు, కొంతమంది ఆ కొంచెం హేళనగా అన్నా, కొంచెం నవ్వుతా అయినా సరే, నొప్పించకుండా వయసు పెరిగిపోతుందిగా అలాగే ఉంటుందిలే అని ఫస్ట్ అంటారు, అవునా కదా మాతాజీ ప్రభుజీ? అవును. వయసు పెరిగిపోతుందేమో చూసుకో అని అంటారు. లేకపోతే ఇంకోటి ఏమంటారు, లేదు లేదు నువ్వు ఎక్కువ సేవలు చేసేసుకుంటున్నావు, సేవలు ఎక్కువ చేస్తున్నావు, లేదా ఎక్కువ తిరిగేస్తున్నావు, దాన్ని ఆపేసి అని చెప్తారు, అవునా కదా మాతాజీ ప్రభుజీ? ఇలా సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు, అవునా కదా? అవును మాతాజీ. కాకపోతే అలా ఆయన అప్పుడు పండించుకోవద్దు. ఇంకా చెప్తూ ఉంటారు, ఇలాగే అన్నారు, ఇక ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకొస్తారు. నీలాగే ఇలాగా నిద్ర లేకపోయినా ఆ ప్రభుజీ లేదా ఆ మాతాజీ ఇలా చేశారంట, తర్వాత ఇలా అయిందంట. సో అదంతా ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ అయిపోతుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఈ వ్రజబిహారీ ప్రభుజీ ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, నేను మొర పెట్టుకున్నాను కృష్ణుడికి, కృష్ణ నాకు ఆన్సర్ ఇవ్వాలి కదా, ఆయన చెప్పింది నేను వినలేకపోతున్నాను. సో మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలి. ఈ వెయిట్ చేసే క్రమంలో మనం ఏం చేయాలనుకున్నాము, మన ఇంద్రియాలు మొత్తం అన్ని కూడా చేతనలో పెట్టాలి అని అనుకున్నామా లేదా? చేతనలో పెట్టి కృష్ణ చెప్పేది వినగలగాలి నేను అని అనుకుంటూ ఉండాలా లేదా? అలాగే నేను చేసే శాస్త్ర పారణ ఏదైతే ఉందో, నేను చదవడం ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూ, ఈ 4 అన్నమాట.
హరే కృష్ణ. మాతాజీ చేతనలో పెట్టడం అంటే ఏంటి మాతాజీ? మన చేతనలు ఆలోచనలను అంటే ఇప్పుడు చేతనలో ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళు ఏవైతే ఉన్నాయో, నా చెవులు, నా నోరు ఏవైతే ఉన్నాయో, నా కళ్ళు ఏంటంటే కృష్ణుడిని చూడడానికి, కృష్ణ అలంకరణ చేయడానికి, లేదు అంటే ఆయన కీర్తన సభ వస్తూ ఉంటాయి కదా, లేదా ఆయన అలంకరణ చూడడానికి, కృష్ణ పరమాత్మని యొక్క రూపాన్ని నేను మళ్ళీ మననం చేసుకోవడానికి. సో నా చేతన అనేది కృష్ణుడి నుంచి అంతా తప్పకుండా కృష్ణుడి మీదే మొత్తం పెట్టాలి అంతా అన్న. ఆ మన కృష్ణుడి మొత్తం ఆలోచనలు పెట్టాలి. కృష్ణుడి. మనకున్న మన ఈ చేతన. ఇంద్రియాలన్నీ కూడా ఆయన యొక్క సేవలో నిమగ్నం చేయడం అన్నమాట. ఓకే మాత. ఓకేగా మాత, థ్యాంక్ యూ. హరే ఓకే కృష్ణ. మాతాజీ. సో అలా పెట్టడం ఆ చేతనలో ఉంటూ, శాస్త్రాధ్యయనం చేసుకుంటూ, పునః పరిశీలించుకుంటూ, నా కోసమే కాదు నాలాగే ఇలాగ చాలా మంది కనిపిస్తూ ఉండొచ్చు కదా ప్రభుజీ, నేనే నిద్రపోవట్లేదు, వాళ్ళు కూడా నిద్రపోకుండా ఉండొచ్చు కదా, అలా ఎవరైతే ఉన్నారో నా అలా ఇంకొక మాతాజీ కూడా అంటారు, మీకే కాదు నాకు నిద్ర పట్టడం లేదని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇలా చెప్పినప్పుడు ఆ మాతాజీ కూడా మనకు గుర్తొస్తారా లేదా? ఎందుకంటే అదే ఆలోచన కదా మనం చేస్తున్నది. సో వాళ్ళ అవును. గురించి కూడా మనం మాట్లాడతాం. ఈ 4 కూడా ఆయన ఒక రోజు కాదు, అలాగే ఈ 4 కూడా పాటిస్తూనే ఉన్నారు చాలా రోజులు. ఆయన చేసేదేమీ అలాగే చేస్తూ ఉన్నారు. అయితే ఒక రోజు ఏమైందంటే, మామూలుగా ఇలా సత్సంగంలో మనం కొంతమందిని వింటాము, కొంతమందిని కలుస్తాము, కానీ అందరితో మాట్లాడలేము. అవునా కదా మాతాజీ ప్రభుజీస్? ఇప్పుడు నేనే అవును ఉన్నాను, మాతాజీ. మహా అయితే ఒక 4-5 ఎవరైతే ఎక్కువ మాటలు మనం వినగలుగుతామో ఒకరి వాళ్ళని గుర్తించగలుగుతాం తర్వాత కలిసినప్పుడు కూడా. కానీ కొంతమంది ఒక్కొక్కసారి సడన్ గా ఆ వచ్చి అంటారు అనమాట, నేను మీ క్లాసెస్ వింటున్నాను, లేదా మాతాజీ ప్రభుజీ మీరు నాకు తెలుసు అని, అలా పరిచయస్తులు కూడా ఉండొచ్చు. అవునా? అలాంటి ఒక వ్యక్తి వచ్చి అంట ఈ ప్రభుజీ దగ్గరికి ఇలాగ మామూలుగానే ముందు భక్తిగానే మాట్లాడి ఆధ్యాత్మికంగానే నేను పలానా శాస్త్ర సాధన చేస్తున్నాను, ఇది చదువుతున్నాను, అది చదువుతున్నాను అని చెప్పిన తర్వాత లాస్ట్ కి ఆయన ఆయన ఒకటి చెప్పాడండి, ఈయన అడగకుండానే. ఏంటి అంటే, అది చేయటం వల్ల నిద్ర బాగా పట్టడం అన్నమాట. అది ఒక యోగ శాస్త్రాల్లో చెప్పిన పద్ధతి అన్నమాట. ఆ పద్ధతి ఫాలో అవడం వల్ల ఈ ప్రభుజీకి ఉన్న ప్రాబ్లము తీరిపోయింది. ఇప్పుడు చాలా వరకు అనుకోవచ్చు, మనము ఏదో ఒక బాధలో ఉంటాము, చింతనలో ఉంటాము, తెలియకుండా క్లాసెస్ వింటూ వింటూ ఎవరైనా ఎక్కడైనా ఒక చెప్పిన పాయింట్ మన సమస్యకి సొల్యూషన్ అవుతుంది. అవునా కదా మాతాజీ? అవుతుంది మాతాజీ. అవుతుంది మాతాజీ. ఆ విధంగా వినటం మనకి కృష్ణ ఆన్సర్ ఇస్తున్నారు. కానీ మీకు వెంటనే రాలేదు. నేను అనుకున్నాను, అది ఏంటంటే మనము ఎంత ఎంత మన ఆలోచనల్ని కేంద్రీకృతం చేసుకొని ఎంత బాగా అడగగలుగుతున్నామో అంతే బాగా కృష్ణ ప్రతిస్పందిస్తారు. కొంతమందికి నిన్న రాత్రి వచ్చిన సమస్యకి వాళ్ళ పొద్దున క్లాస్ ఆన్సర్ అవ్వచ్చు, కానీ కొంతమందికి ఎన్నో నెలల కింద నుంచి బాధ పెడుతున్న ఒక విషయము నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత ఆన్సర్ రావచ్చు. అవునా కదా మాతాజీ ప్రభాస్? సో ఆ విధంగా కాబట్టి ఆ టైం కృష్ణ తప్పకుండా ప్రతిస్పందిస్తారు. కానీ ఆయన చెప్పింది మనం వినటానికి మన అర్హత సంపాదించుకోవాలి. అర్థమవుతుందా లేదా మాతాజీ ప్రభాస్? ఓకే. సో మనం స్పిరిచువల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ అంతే, బ్రజబిహారి ప్రభుజీనే ఒకసారి బ్రహ్మానంద ప్రభుజీ అని ఒకరు ఉన్నారు. ఎవరంటే శ్రీల ప్రభుపాద గారి శిష్యులే అన్నమాట, బ్రహ్మానంద ప్రభుజీ అని. ఆయన అక్కడ మాయాపూర్ ఎక్కడైతే శ్రీల ప్రభుపాద వారు శరీరం విడిచి వెళ్ళారో అక్కడ ఆయన సమాధి బయట కూర్చొని జపం చేస్తున్నారంట. ఇప్పుడు జనరల్ గా మనం ఎవరైనా జపం చేస్తున్నారు అనుకోండి, లేదా సాధనలో ఉన్నారనుకోండి, కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను జపంలో ఉన్నాను, నన్ను ఎవరినో వచ్చి డిస్టర్బ్ చేద్దామని అనుకుంటారా మాతాజీ ప్రభుజీ? లేదు మాతాజీ. లేదు మాతాజీ. అలా చేయకూడదు, తప్పు అనేది కూడా మనకి తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఈ ఎగ్జాంపుల్ తీసుకునే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరం భక్తిలోకి వచ్చాము అని అనుకుందాం, కానీ డైరెక్ట్ గా భక్తిలోకి వస్తామా మనము? ఎవరో ఒకళ్ళది నచ్చి వాళ్ళని ఫాలో అవుతాం ముందు, ఆ తర్వాత వాళ్ళు చూపించిన దారిలో వెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మనిషే తెలుసు, కానీ ఆ మనిషి ఫాలో అవుతున్న సంఘం నాకు తెలియదు. అర్థమవుతుందా మాతాజీ? సో మనం ముందు సంఘాన్ని చూసి వస్తామా, మనిషిని చూసి వస్తామా? మనిషిని మాట్లాడండి. మనిషిని చూసే వస్తాం. ఆ మనిషి ఆ సంఘానికి గురువు అవ్వచ్చు, లేదా ప్రెసిడెంట్ అవ్వచ్చు, లేదా ఇంకా పెద్ద పొజిషన్ కూడా కావచ్చు. అవునా కదా మాతాజీ ప్రభుజీ? సో ఏంటి అంటే, సో ఈ వ్రజబిహారి ప్రభుజీ కూడా స్టార్టింగ్ లో ముందు ఈ ఇస్కాన్ సంఘంలో లేరు. కేవలం ఆ ఇస్కాన్ సంఘంలో ఉన్న ఒక ప్రభుజీ ఎవరైతే ఆయన గురువు కింద అనుకున్నారో ఆ గురువు ఇస్కాన్ లో ఉన్నారు, కానీ ఈ ప్రభుజీ ఇస్కాన్ లో లేరనమాట.
ఈ డివోటీ ఏం చేశాడు స్టార్టింగ్ లో, నాకు ఆ గురువు గారు ఇష్టం కాబట్టి ఆయన క్లాసెస్, ఇప్పుడు జనరల్ గా మనం వెతుక్కుంటూ ఉంటాం కదా, ఒకరి క్లాస్ ఇష్టం అనుకోండి, వాళ్ళు ఏవేవి ఉన్నాయా అని వీడియోస్ అన్ని చూసుకొని వినడానికి ఇష్టపడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రణవానంద ప్రభుజీ కానీ, నీతా సేవిని మాతాజీది కానీ, మనం వాళ్ళని డైరెక్ట్ గా కలవట్లేదు, కానీ వాళ్ళందు ఇష్టం ఉంది కాబట్టి ఇవాళ రేపు మనం భౌతికంగా వెళ్ళలేము కాబట్టి వాళ్ళ వీడియోస్ ఏమున్నాయో అన్ని వెతుక్కొని వింటూ ఉంటాం, అవునా కాదా? సో అవును. అయితే ఈ వ్రజబిహారి ప్రభుజీ ఏం చేశారంటే, ఆ బ్రహ్మానంద ప్రభుజీ జపంలో ఉన్నా సరే ఆయన వెళ్ళిపోయి జనరల్ గా డిస్టర్బ్ చేయరంట. కానీ అప్పుడు ఆయన చేతన చూడండి ఎట్లా వచ్చింది అంటే, ఆయన ఆలోచనలు ఆయన అలా ప్రేరేపించేలా చేశాయి. వెళ్ళిన ఆయన్ని పేరు మామూలుగా పిలవడమే కాకుండా తట్టి ఆయన్ని జపం నుంచి డిస్టర్బ్ చేశారంట. డిస్టర్బ్ చేసి, నాకు నా గురు మహారాజ్ అంటే చాలా ఇష్టం, నేను ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన క్లాసుల కోసం లేదా ఆయనతో ఉండడానికి, ఆయన అసోసియేషన్ కోసము ఎక్కడంటే ఆయనతో పాటు వెళ్ళిపోతా, కానీ నాకు ఆయనతో అసోసియేషన్ లేదా సాంగత్యం ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ కావాలి, దీనికోసం నేను ఏం చేయాలి అని అడుగుతారంట. విన్నారా? అంతే కదా, మనకి బాగా నచ్చిన వాళ్ళతో నిరంతరం గనక మనం సాంగత్యంలో ఉన్నామంటే మనం బాగుపడతామనే ఆశ ఉంటుందా లేదా మాతాజీ ప్రభుజీ? కానీ మనకి సౌకర్యం లేదు. సౌకర్యం వచ్చినంత వరకు కూడా వీలైనప్పుడు వీలు పడినప్పుడు ఖచ్చితంగా ఆ సాంగత్యం ఎక్కువ కోరుకుంటామా లేదా మాతాజీ ప్రభుజీ? సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ప్రభుజీ ఎప్పుడైనా ఆఫ్లైన్ లో క్లాస్ ఇచ్చిన తర్వాత, క్లాస్ చెప్పడం అయిపోయిన తర్వాత ఆ ప్రభుజీ చుట్టూ కొంతమంది వెళతారు. ఎందుకని? ఆయన సాంగత్యం ఇంకా కావాలి, ఆయన ఇంకా చెప్పేది మేము వినాలి అన్న కోరికతోనే కదా, అవునా కదా అవును. మాతాజీ ప్రభు? సో అదే అవును. విధంగా ఈయన ఎప్పుడైతే ఆయన్ని కదిపేసి అడిగారో, జనరల్ గా ఫస్ట్ ఆయన చేసిన తప్పు జపం డిస్టర్బ్ చేయడం, అవునా కాదా మాతాజీ? ఆయన మెడిటేషన్ లో ఉన్నారు, ఆయన మొత్తం కళ్ళు తెరవగానే, అదే మనల్ని వేరే వాళ్ళు ఉన్నారనుకో, బయట మాట రాకపోయినా లోపల మన ఆలోచన ఎలా ఉంటుంది? నేను చక్కగా జపం చేసుకుంటున్నాను, కుదరక కుదరక నాకు చేతన కుదిరింది, ఈ మాతాజీన ప్రభుజీన వచ్చి నన్ను డిస్టర్బ్ చేసింది. అసలు ముందు ఫస్ట్ కోపం తగ్గించుకున్నా, ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే త్రివిధాలతో ఉంటామో మనం, సత్వ రజో తమో గుణాలతో, ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? కోపం ముందు వస్తుంది. అరిచేస్తామా లేదా? చేసుకుంటున్నాను కదా లేదా? శాంతంగా చెప్పాలన్నా చేయి సైగ చేస్తాం కానీ ఆన్సర్ ఇవ్వము, అవునా కదా మాతాజీ ప్రభు? తట్టి లేపినా అవును. సరే. కానీ ఈయన బ్రహ్మానంద ప్రభుజీ, ఆ పేరులోనే ఉంది చూడండి, ఆయన అలా తట్టి లేపినా సరే ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఆయన విన్న క్వశ్చన్ కి ఒక ఆన్సర్ అడిగారు, ఒక రివర్స్ క్వశ్చన్ వేశారనమాట. మీ గురువు ఎవరు అని అడిగారంట. అయితే ఆయన పేరు చెప్పారంట. పేరు చెప్పంగానే ఆయన వెంటనే మళ్ళీ ఆన్సర్ చెప్పలేదంట. ఈ చెప్పకుండా అక్కడ శ్రీల ప్రభుపాద వారి సమాధి బయట కూర్చొని జపం చేస్తున్నారు కదా మాతాజీ ప్రభుజీ, ఆ సమాధి దగ్గర ఉన్న శ్రీల ప్రభుపాద వారి విగ్రహం చూసి కాసేపు ఆయన వైపు అలా చూసి తీక్షణంగా, తర్వాత మళ్ళీ వ్రజబిహారి ప్రభుజీ వైపు చూసి అప్పుడు ఆన్సర్ స్టార్ట్ చేశారంట, చిన్నగా నిదానంగా. సరే, నువ్వు చెప్పింది బానే ఉంది, నీకు కావాలంటే కేవలం రెండు పనులు చెయ్యి. ఒకటి, నీ నీ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవచనాలన్నీ వింటూ ఉండు. ఆయన ప్రవచనాలు వినేసిన తర్వాత శ్రీల ప్రభుపాద వారి ప్రవచనాలు విను. మళ్ళీ శ్రీల ప్రభుపాద వారి ప్రవచనాలు అయిపోయాక మళ్ళీ నీ గురు ప్రవచనాలు విను. సో ఇలా లూప్ లో ఉండు అంతే. ఎందుకు అంటే, నీకు ఎవరైతే ఇష్టమో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిడ్డ మంచిగా ఎదగాలి అంటే ఇద్దరు నుంచి తనకి సహాయం కావాలి. ఎవరు వాళ్ళిద్దరు? తల్లి తండ్రి. తల్లి తండ్రి. ఆ విధంగా అన్నమాట. మన గురువు శ్రీల ప్రభుపాద్, వీళ్ళిద్దరూ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి వెళ్ళడానికి అమ్మ నాన్న లాంటి వాళ్ళు. సో వీళ్ళిద్దరిదే నువ్వు వింటూ వింటూ ఉండు, ఇంకా వేరే చేయాల్సింది ఏమీ లేదు అని అన్నారంట. సో ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటామో నిజంగా వర్కౌట్ అవుతుందంట మాతాజీ ప్రభుజీ. మనకి ఉండే ఈ చిరాకులు, భౌతిక వాంఛలు, భావోద్వేగాలు, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఒకేసారి పోతాయని చెప్పను, కానీ ప్రభుజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చిన్న చిన్నగా మెల్లమెల్లగా తగ్గిపోతూ మనకేం మిగులుతుంది? శాంతి, మనశ్శాంతి మిగులుతుంది మాతాజీ ప్రభుజీ. అండ్ ఈ క్లాస్ లోనే మొత్తం అంతా కూడా ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి మనము ఒక అబ్రివేషన్ కూడా ఇచ్చారు మాతాజీ ప్రభుజీ. ఏంటి అంటే, మనం బాగా ఇష్టంగా తింటూ ఉంటాం అన్నంలో పాపడ్ అని, విన్నారా మాతాజీ ప్రభుజీ? ఎప్పుడైనా పప్పు గాని సాంబార్ గాని వస్తే మనకి ఖచ్చితంగా అవును. అప్పడాలు లేవా అని అడుగుతాం. మనం జనరల్ గా ఇటువైపు అలా అంటాము, బట్ ఎక్కువగా దాన్ని పిలిచేది పాపడ్ అని పిలుస్తాం, అవునా కదా మాతాజీ ప్రభుజీ? PAPAD, పాపడ్. ఈ 5 వాటికి కూడా ప్రభుజీ మంచి అబ్రివేషన్స్ ఇచ్చారు. ఏంటి అంటే, మనం ఫస్ట్ ఏం చేస్తాము? మాట్లాడాలి కదా కృష్ణతో, అంటే ఏం చేస్తాం? ప్రేయర్. ఫస్ట్ ప్రేయర్ చేస్తాం.
ప్రేయర్ లో ఏం చేస్తాం మనం? ప్రేయర్ అడగడమే కదా మాతాజీ సంప్రభోజీస్. ఏ ఆస్క్. ప్రేయర్ చేస్తూ మనం ఏం అడుగుతాం? ఆస్క్. అడిగింది ఏం అడిగాం అనేది ఎలా అడగాలని చెప్పాను? ఆలోచనల ద్వారా అడగాలని చెప్పాను. ఆలోచనలే మనము సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి. ఎన్నో ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ ఏ ఆలోచన తీసుకోవాలి అనే అనాలసిస్ కూడా చేయాలన్నమాట. అంటే రెండో ఏ దేనికి ఉంటుంది? ఆలోచన మరియు అనాలసిస్ అన్నమాట. ఫస్ట్ పి వచ్చేసి ప్రేయర్, సెకండ్ ఏ వచ్చేసి అడగాలి మరియు అది అనలైజ్ కూడా చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? థర్డ్ పి. మనం వెయిట్ చేయాలని అనుకున్నాం కదా, పాజ్. ఆ పాజ్ లో ఏం చేయాలని చెప్పా? మళ్ళీ ప్రే చేయండి, ప్రే చేయండి, అడగండి, మళ్ళీ ప్రే చేయండి. అనాలిసిస్ చేస్తాం కదా, అందుకని అనాలిసిస్ నుంచి మనకు ఒక అవుట్పుట్ వస్తది కదా, ఈ ఆలోచన నాకు కావాలి అని. ఆ ఆలోచన మళ్ళీ ప్రేయర్ చేయాలన్నమాట. ప్రేయర్ చేయంగానే అప్పుడు మనకేమవుతుంది? కనెక్షన్ గట్టిపడుతుంది కదా. కనెక్షన్ గట్టిపడిన తర్వాత పరావాక్ అంటే మన ఆత్మ లోపల నుంచి మనకు ఒక వాక్ వస్తుంది. దాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా చేసి తీరాలి. నాలుగోది ఏ యాక్షన్, చేసి తీరాలి. ఫస్ట్ పి ప్రేయర్ చేయండి, రెండో ఏ అడగండి, అడిగిన దాన్ని అనలైజ్ చేయండి, అనలైజ్ చేసిన తర్వాత మూడో పి మళ్ళీ ప్రే చేయండి. మళ్ళీ ప్రే చేసిన తర్వాత అది ఏదైతే మీకు డెసిషన్ అనిపిస్తుందో, ఆ వాక్ లోపల నుంచి వినిపిస్తుందో దాన్ని ఆచరించండి. యాక్షన్, పుట్ ఇన్ టు యాక్షన్ ఏ. అండ్ లాస్ట్ డి పాపడ్. ఆ చేసిన పనిని ఎప్పుడూ కూడా రిగ్రెట్ చెయ్యొద్దు. అయ్యో చేసి ఉండాల్సింది, చేయకుండా ఉండాల్సింది అనే రిగ్రెట్ ఎప్పుడూ పడకూడదు. ఎందుకు అంటే 3 చేసిన తర్వాతేగా మీరు ప్రేయర్ చేశారు, అడిగారు, దాన్ని అనలైజ్ చేశారు, మళ్ళీ ప్రే చేశారు. అప్పుడు ఏదైతే వచ్చిందో దాన్నే కదా మీరు ఆచరించి చూపించారు. యాక్షన్ చేసిన తర్వాత అయ్యో నేను ఇలా చేశానా, అలా చేశానా అనే దాంట్లో ఎప్పుడు కూడా రిగ్రెట్ చేయకూడదు అనమాట. మనం కావాలనుకునే చేశాం కాబట్టి. సో అది పాపడ్. సో మనం ఎప్పుడు కూడా జనరల్ గా ఎప్పుడైనా సరే మీరు చూడండి, నాకు అందుకే అనిపిస్తుంది అన్నమాట, ఓహో ప్రసాదంలో మనకి ఏమున్నా లేకపోయినా ఖచ్చితంగా చిప్స్ ఉంటాయి, అవునా కదా. పాపడ్ అంటే చిన్నవి కాబట్టి మీడియం సైజు. ఒకప్పుడు భోజనాల్లో ఎప్పుడు కూడా అప్పడాలే పెట్టారు, అవునా కదా మాతాజీ ప్రభుజీస్. సో ఆ పాపడ్లో అంతుంది మాతాజీ ప్రభుజీస్. సో దీంతో అది మాతాజీ కృష్ణుడితో ఎలా మాట్లాడాలి, కృష్ణుడు చెప్పింది ఎలా వినాలి అనే దాని మీద క్లాస్ ఇది మాతాజీ. సో ఈ క్లాస్ మొత్తం అంతా కూడా వ్రజబిహారీ ప్రభుజీ నుంచి నేను విన్నాను, నాకు అర్థమైంది, నేను మీతో పంచుకున్నాను. తెలియక తప్పు చెప్పుంటే మాత్రం అది నా జ్ఞానమే. ఏదన్నా కొంచెమన్నా మీకు అర్థమైందంటే అది గురు కృష్ణ వైష్ణవుల కృప మాత్రమే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధువ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై, సమావేత భక్త బృంద కీ జై, శ్రీ రాధా మదన్ మోహన్ కీ జై, శ్రీ గౌ నితాయ్ కీ జై, నితాయ్ గౌర్ హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ ఇవాళ మీరు నన్ను హరే కృష్ణ గమనించి మాతాజీ.